पहली बार मैं 96 दिसंबर में जब वॉचनेस सर्विस की सेवा के लिए आया था, उस समय भाई डेविड और परिवार से मेरी मुलाकात हुई। మొట్టమొదటిసారిగా నేను ఈ పూర్ణపట్నంకు వచ్చినప్పుడు 1996 సంవత్సరం డిసెంబర్ నెల వాచ్నెస్ సర్వీస్ కొరకు నేను వచ్చినప్పుడు సహోదరుని కలుసుకుంటూ వచ్చినాను. సోదరుడు డేవిడ్ గారి యొక్క కుటుంబాన్ని నేను కలుసుకుంటూ వచ్చినాను. एक और जानकारी जो किसी को नहीं मालूम आज मैं देता हूँ। ఎవరికి తెలియని ఇంకొక సంగతిని నేను ఈ దినాన్ని మీకు తెలియపరుస్తాను. पूना में सबसे पहले यदि किसी ने मुझको घर में भोजन करने के लिए बुलाया, निमंत्रण दिया तो भाई डेविड थे। మరి పూనా పట్టణంలో ఎవరైనా మొట్టమొదటిసారిగా నన్ను భోజనానికి ఆహ్వానించారంటే సోదరుడు డేవిడ్ గారి యొక్క కుటుంబమే. और उस दिन से लेकर उनके फ्यूनरल के दिन तक और उसके पश्चात में परिवार के साथ मेरा फेलोशिप बना रहा। ఆ దినం మొదలుకొని మరి ఈ దినం వరకు ఇలా మరి డేవిడ్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంతో సహవాసాన్ని నేను కలిగి ఉన్నాను. भाई एडी विलियम्स उसको बता रहे थे कि जब वो जलंधर में आर्मी में थे तो सुसमाचार के प्रचार में इनका और सिस्टर जयमा का बहुत बड़ा योगदान मिला। సోదరులు ఎడి విలియమ్స్ గారు నాతో తెలియపరిచిన సంగతి మరి జలంధర్లో వారు ఆర్మీలో ఉన్నప్పుడు మరి డేవిడ్ గారు ఆయన యొక్క భార్య వారిరువురు కూడా సువార్త పరిచర్యలో ఎంతగానో సహకరిస్తూ వచ్చేవారు. हम धन्यवाद देते हैं परमेश्वर को कि प्रेरितों के काम 16:31 के अनुसार परिवार में सबों को उद्धार की आशीष मिली है। उनके सब बच्चे प्रभु को ग्रहण किए हैं। అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనానుసారంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాం. తన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దేవుడు రక్షణను ఇస్తూ వచ్చినారు. भाई डेविड के परिवार में ये तीसरा फ्यूनरल है जिसको मैं अटेंड कर रहा हूँ। మరి సోదరు డేవిడ్ గారి యొక్క కుటుంబంలో నేను మరి హాజరవుతున్న 3వ భూస్థాపన కార్యక్రమం ఇది. फ्यूनरल सर्विस में बहुत सारे दुखी चेहरे को देखकर मुझको कई बार ये विचार आता है। మరి భూస్థాపన కార్యక్రమంలో అనేక మంది దుఃఖకరమైన ముఖాలతో ఉండడాన్ని చూసి నాకు ఈ యొక్క తలపు జ్ఞాపకం వస్తుంది. सिस्टर जयमा पहुंच गई है अपने विश्राम में। సోదరి జయమ్మ గారు తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినారు. जिस प्रभु ने उनसे प्रेम किया और अपना बलिदान किया उसको देख लिए। మరి ఏ ప్రభు అయితే తన కొరకు బలియాగమైనారో ఆయన్ను ఆమె కనులారా చూచి ఉంటున్నది. शायद अपने पति से भी मिली है। బహుశా తన భర్తను కూడా ఆమె కలుసుకుని ఉండవచ్చు. वो खुशी से गीत गा रही है और बेकार के हम रोते बैठे। ఆమె అక్కడ సంతోషంతో పాటలు పాడుతున్నది, అయితే మనం దుఃఖకరమైన సంగతి ఇక్కడ ఏడుస్తూ ఉంటున్నాం. इंग्लिश में बहुत सुंदर गीत है, इट्स अ पार्टी टाइम। ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన పాట ఉన్నది, ఇది విడిపోయే సమయం, మనం పండుగ జరుపుకునే సమయం. असल में फ्यूनरल सर्विस इज अ पार्टी टाइम बोलते हैं। వాస్తవానికి భూస్థాపన కార్యక్రమం అనేది పండుగ జరుపుకునే సమయం లాంటిది. क्योंकि हमें पूरा विश्वास है कि जो हमारे बीच से प्रिय लोग चले गए हैं वो परम विश्राम में पहुंच चुके हैं। మన మధ్యలో నుంచి వెళ్ళిపోయిన ప్రియులు మరి అతి విశ్రాంతిలోనికి ప్రవేశించి ఉంటున్నారు. और हम भी बड़ी गंभीरता के साथ इस समय में जो प्रभु हमसे बोलना चाहता है ध्यान से सुने, ताकि हम भी उस विश्राम में पहुंचने के लिए योग्य बने। అలాంటి గంభీరమైన సమయంలో ప్రభు మనతో
ఏం మాట్లాడుతుంటున్నారో మనం కూడా జాగ్రత్తగా బుద్ధిమంతులుగా విని ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. असल में आज के दिन जब उन्होंने फ्यूनरल पोस्टपोन किया तो मेरे मन में एक बहुत बड़ा डर आया। వాస్తవానికి భూస్థాపన కార్యక్రమాన్ని ముందుకు ఆలస్యం చేసిన దాన్ని బట్టి నా హృదయంలో ఒక భారం వచ్చినది. आज सुबह के समय भी प्रार्थना करते हुए मैंने सोचा प्रभु जी सैटरडे के दिन ये कर दिया होते तो कितना अच्छा रहता। మరి ఉదయకాలాన్ని కూడా నేను తలుస్తూ వచ్చినాను, ప్రభా మరి శనివారమే ఈ భూస్థాపన కార్యక్రమం అయిపోయి ఉంటే ఎంత బాగుండేది. ऑनेस्टली क्या वचन देना क्या सांत्वना देना मुझको भी समझ में नहीं आया। నిజానికి నిజంగా ఏ వాక్యం అందించాలో ఎలాంటి ఆదరణ మాటలు చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు. सारी बातें पुरानी हो गई हैं, మరి సమస్తం కూడా పాతవైపోయినాయి. लेकिन प्रभु सांत्वना से ज्यादा एक बहुत ही महत्वपूर्ण बात करना चाहता है। అయితే ప్రభు ఆదరణ కంటే మించి ఒక గొప్ప మాటను చెప్పాలని కోరుకుంటున్నారు. हमारे परमेश्वर से बात करने के तरीके बहुत ही अजीब हैं। Strange are the ways of our God when He speaks to mankind. మరి మనిషి జాతితో మన దేవుడు మాట్లాడే విధానము ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుంది. पवित्र शास्त्र बाइबल में लिखा है, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంటుంది, डे अनटू डे स्पीक, दिन दिन से बात करता है। మరి దినము దినముతో మాట్లాడుతున్నది. ओ प्रियो, ये सृष्टि के जितने भी हम आकार देखते हैं सब लोग कुछ न कुछ बातें करते जाते हैं। మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఆకారాన్ని మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నది. एक बार इब्रानियों की पत्र लिखते समय ఒకసారి హెబ్రీయులకు రాస్తూ कहता है, आरंभ के दिनों में हमारे परमेश्वर ने थोड़ा थोड़ा करके बाप दादों के द्वारा नबियों के द्वारा बातें करता रहा। మరి దేవుడు మన పితరులతో తన ప్రవక్తల ద్వారా కొద్ది కొద్దిగా మాట్లాడుతూ వచ్చినారు. इन अंतिम दिनों में అయితే ఈ అంత్య దినాలలో अपने पुत्र के द्वारा हमसे बातें करता है। తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ये बात इब्रानियों की पत्री में लिखा ఈ है। మాట హెబ్రీయులు రాసిన పత్రికలో రాబడి ఉన్నది. यदि आप इब्रानियों की पत्री को ध्यान से पढ़ें, హెబ్రీయులు రాసిన పత్రికను కానీ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే प्रभु यीशु मसीह ने पूरे पत्र में एक शब्द नहीं कहा। ప్రభువు యేసు క్రీస్తు వారు ఆ యొక్క పూర్తి పత్రికలో ఆ మాట అనేది రాలేదు. अपने पुत्र के द्वारा हमसे बोल रहा है, తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. लेकिन पुत्र एक शब्द नहीं कहता उसमें, అయితే కుమారుడుకు ఒక్క మాట కూడా ఆ యొక్క పత్రికలో మాట్లాడాడు. केवल पुत्र को प्रकट करता गया, ఆ కేవలం కుమారుడినే ప్రకటింపబడుతూ వెళ్ళినాడు. उसके बलिदान को, ఆయన యొక్క బలియాగాన్ని, उसके आगमन के विषय में, ఆయన యొక్క రెండవ రాకడ గురించి, महायाजकी सेवकाई के विषय తన में। ప్రధాన యాజకత్వపు సేవ గురించి, As long as God was manifesting His Son, He was speaking to the whole mankind. ఏ రీతిగా తన కుమారుని గురించి ఆయన బయలుపరుస్తూ వెళ్ళినాడో అవన్నీ కూడా మనిషి జాతితో మాట్లాడుతూ వచ్చినాడు. यिर्मयाह के 18 अध्याय में ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో नबी से परमेश्वर ने कहा, ప్రవక్తతో దేవుడు ఈ రీతిగా సెలవిచ్చినారు, कुम्हार के घर जा, मैं वहां तुझसे बात करूंगा। మరి ఆ కుమ్మరి యొక్క ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను. यिर्मयाह बड़ा खुश हो गया होगा, ఇర్మియా ఎంతో సంతోషించి ఉండవచ్చు. अरे परमेश्वर मुझसे बात करेगा, మరి దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. और जल्दी करके वो कुम्हार के घर गया। ఆ రీతిగా త్వరగా ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినాడు. लेकिन परमेश्वर बिल्कुल एक शब्द नहीं बोलता है। అయితే దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. वहां पर कुम्हार के काम को देखा। అక్కడ కుమ్మరి చేసే పని చూడబడింది. Oh, not the words which come out of his mouth, but the works of God. They marvelously, wonderfully speak about himself. మరి దేవుని యొక్క నోటి నుంచి మాటలు మాత్రమే కాదు కానీ ఆయన కనబరిచే ఆ కార్యాలన్నీ కూడా దేవుని యొక్క క్రియలను ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాయి. इसलिए भजन का लिखने वाला कहता है, అందుకని కీర్తనకారుడు అంటాడు, आओ और परमेश्वर के अद्भुत कार्यों को देखो। రండి దేవుని యొక్క అద్భుతమైన కార్యములను చూడండి. यही बात मैं बच्चों के साथ बोलना चाहता हूँ, ఇదే మాటను నేను పిల్లలతో కూడా చెప్పాలనుకుంటున్నాను, मंडली के दूसरों के साथ भी। మరి సంఘంలో ఉన్న ఇతర సంఘస్థులతో కూడా. मैं जब इमानियल से दूसरे या तीसरे दिन बात कर रहा था, నేను ఈ సోదరి ఇమ్మానుయేలుతో రెండవ రోజు మూడో రోజు మాట్లాడుతూ ఉండినప్పుడు जब सर्जरी के बाद रिकवरी प्रोसेस थोड़ा जल्दी हुआ, देखने वाले डॉक्टर्स भी हैरान हो మరి गए। ఆపరేషన్ జరిగిన తర్వాత ఆమె మరి తిరిగి కోలుకోవడం ఎంతో త్వరితంగా ఉండినప్పుడు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయినారు. तो इनमें बड़े खुशी के साथ कह रहा था, మరి ఇమ్మానుయేల్ ఎంతో సంతోషంతో నాతో చెప్పినాడు, मम्मी had great faith in that word Psalm 91 and verse 7. 90వ కీర్తన 7వ చరణం విషయంలో మా అమ్మ ఎంతో విశ్వాసం కలిగి ఉండినది. इस साल को उनका प्रॉमिस है वो। ఈ సంవత్సరంకి దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానం ఇది. मैं भी बड़ा खुश हुआ। నేను కూడా ఎంతో సంతోషించినాను. अरे माँ ने प्रभु के दी हुई प्रतिज्ञा पर इतना भरोसा रखी और वही भरोसा बच्चों को भी आ गया। మరి తల్లి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం మీద అంత నమ్మకించినది అదే విశ్వాసము తన పిల్లలకు కూడా వచ్చినది. इतनी बड़ी बात है। ఎంత గొప్ప సంగతి. पौलुस तिमोथेयुस को देखकर बोलता है, మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని చూసి అంటాడు, वो निष्कपट विश्वास जो तेरी नानी में था, నీ యొక్క దాదిలో నేను చూసిన నిష్కపటమైన విశ్వాసము तेरी माँ को मिला, నీ తల్లికి దొరికినది, और तेरी माँ से तुझको मिला। నీ తల్లి నుండి నీకు వచ్చినది. इतनी बड़ी गवाही है ये। ఎంత గొప్ప సాక్ష్యం ఇది. हमारे माता पिता మన తల్లిదండ్రులు दुनिया के धन दौलत हमें ना भी दे सके, మరి ఈ లోకంలో ఉన్న ఆస్తి సంపదలు మనకి ఇవ్వకపోయినప్పటికీ, और दुनिया के वस्तुओं को ना दे सके, ఈ లోకంలో ఉన్న వస్తువులు మనకి
లేకపోయినప్పటికీ विश्वास का दान यदि वो हमको सिखा सके, విశ్వాసం యొక్క దానాన్ని మనకి కానీ వారు నేర్పించినట్లయితే प्रियो यही वो विश्वास है जिससे हम परमेश्वर को प्रसन्न कर सकते हैं। ప్రియులారా, ఆ విశ్వాసం ద్వారానే మనం దేవుని సంతోషపెట్టగలము. उस विश्वास से हम पहाड़ों को भी हटा सकते हैं। ఆ విశ్వాసం ద్వారానే పర్వతాలను కూడా మనం తొలగించగలము. कितनी बड़ी बात है। ప్రియులారా, ఎంత గొప్ప సంగతి. मैं बड़ा खुश हुआ నేను ఎంతో సంతోషించినాను. और जब उनको इन्फेक्शन शुरू हुआ, మరి ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రారంభమైందో मैं फिर इमैनुअल से बात करा। మళ్ళా నేను ఇమ్మానుయేల్తో మాట్లాడినాను. वो कह रहा था, ఆయన అంటూ ఉండినాడు, अंकल वी डोंट नो, वी टुक अ डिसीजन, डॉक्टर्स ने कहा था ऑपरेशन नहीं करेंगे तो 4 महीने तक वो रहेगी, 4 से 6 महीने तक। మరి మేము ఈ రీతిగా నిర్ణయం తీసుకున్నాము. ఒకవేళ గానీ ఆపరేషన్ చేయకపోతే మరి బహుశా 4 నెలలు మాత్రం ఆమె జీవించగలదని చెప్పినారు. डॉक्टर्स ने कहा ఆ రీతిగా డాక్టర్లు చెప్పారు 4 से 6 महीने तक रहेगी, బహుశా 4 నుంచి 6 నెలలు మాత్రమే జీవించగలదు. और यदि ऑपरेशन होगा ఒకవేళ ఆపరేషన్ గానీ జరిగితే शायद लंबे समय तक रह सकती है। కొంచెం దీర్ఘకాలం ఆమె జీవించగలదు. सो साम 91:7 के आधार पर 91 కీర్తన 7వ వచనానుసారంగా ये विश्वास करते हुए कि ये जो अपघात है हमारे नजदीक नहीं आएगा, మరి మనకు ఈ యొక్క అపాయం అనేది మన దగ్గరకు రాదు. ये हमने निर्णय लेकर ऑपरेशन कर दिया ఆ जाए। రీతిగా ఆ నిర్ణయం తీసుకొని మేము ఆపరేషన్ కి వెళ్ళాం. एक विचार मेरे मन में आया, ఒక తలంపు నా హృదయంలోకి వచ్చినది. जवान बच्चों के मन में क्या ये शक पैदा होगा, మరి యవనస్తుల యొక్క హృదయంలో ఈ అనుమానం అనేది వస్తుందా? परमेश्वर के दिए हुए प्रॉमिस पर हमने भरोसा रखा और परमेश्वर उसे पूरा नहीं किया। మరి దేవుని వాగ్దానమందు మేము విశ్వాసం ఉంచినాము, అయితే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ये बात मन में आएगा जरूर। మరి ఈ యొక్క అనుమానం ఖచ్చితంగా మనసులోకి వస్తుంది. मैं भी उसी प्रकार प्रार्थना भी कर रहा था। నేను కూడా అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఉండినాను. जब फिजिकली देखा जाए तो कोई आशा नहीं है, మరి శారీరకంగా చూసినట్లయితే ఎటువంటి నిరీక్షణ లేదు. लेकिन जब प्रतिज्ञा को देखते हैं, వాగ్దానాన్ని ఎప్పుడైతే చూస్తామో परमेश्वर ने कहा దేవుడు అన్నారు, 1,000 shall fall at thy side మరి నీ కుడి పక్కన 1000 మంది కూలినను, और 10,000 shall fall at the right hand నీ side, కుడి వైపున 10,000 మంది కూలినను, nothing shall come near thee। నీకే అపాయమును రాదు. इतना सुंदर प्रतिज्ञा पाने के बाद भी हमने उस पर भरोसा रखा, प्रभु ने क्यों उसे पूरा नहीं किया। మరి అంత మంచి వాగ్దానం దొరికి కూడా ఆ వాగ్దానం ముందు మేము విశ్వాసం ఉంచినా కూడా దేవుడు ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చలేదు? ये बात यदि नहीं होता तो शायद मैं आज परमेश्वर के मन की बात को नहीं समझ सकता। మరి ఒకవేళ ఇలాంటి మరి సందేహం అనేది నాకు కూడా రాకపోతే దేవుని యొక్క మాటలను నేను కూడా నమ్మేవాడిని కాదు. इसलिए मैंने कहा आपसे, అందుకనే నేను మీతో చెప్పాను, God's are strange ways in which he speaks to mankind। मानव जाति के साथ बड़े अजीब तरीके से परमेश्वर बात करता है। మనుషుడు మనుష్య జాతితో ఎంతో ఆశ్చర్యమైన రీతిలో విచిత్రమైన రీతిలో మాట్లాడతారు. बोल नहीं सकती है, ఆమె మాట్లాడలేదు, सुन नहीं सकती है, వినలేదు. लेकिन उनके द्वारा एक बहुत ही सोलम मैसेज ध्यान से सुनिएगा। అయితే ఆమె ద్వారా ఒక గంభీరమైన వర్తమానాన్ని ఇది నన్ను వినండి. प्रश्न है, why did God not fulfill the promise which he asked us to hope upon? जिस प्रतिज्ञा पर भरोसा रखने के लिए परमेश्वर ने हमको आशा दिया, क्यों उसने पूरा नहीं మరి किया? ఏ వాగ్దానమందు నిరీక్షణ ఉంచమని నమ్మిక ఉంచమని దేవుడు సెలవిచ్చినాడో ఆ వాగ్దానాన్ని దేవుడు ఎందుకు నెరవేర్చలేదు? भजन का लिखने वाला कहता है, కీర్తనకారుడు అంటాడు, Oh God, ఓ దేవా, remember the promise on which you have caused me to hope। నీ ఏ యొక్క వాగ్దానమునందు నేను నిరీక్షణ ఉంచాలని చెప్పినావో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. मैं आपको एक छोटा सा वचन का भाग पढ़ता हूँ। నేను ఒక చిన్న వాక్య భాగాన్ని మీ కొరకే చదువుతాను. मैंने सोचा ये इंट्रोडक्शन जरूरी था। మరి ఈ యొక్క మరి పరిచయం అనేది అవసరమని నేను తలంచినాను. This is a very very important spiritual lesson in our Christian life। మన క్రైస్తవ జీవితంలో ఇదెంతో ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠము. इब्रानियों की पत्री ఏప్రిల్ రాసిన పత్రిక 11 अध्याय, 11వ అధ్యాయము. the book of Hebrews and chapter 11। ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము. और मैं पढ़ता हूँ उसके verse 13 से। 11వ వచనం నుంచి నేను చదువుతాను. Hebrews chapter 11 from verse 13। ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. ఏప్రిల్ 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతులుందిరి. What a comforting word this is. ఎంత ఆదరణ గొలిపే మాట ఇది. हमारे विश्वास के पिता इब्राहिम के विषय में बोलता है। మన విశ్వాసపు తండ్రి అయిన అబ్రహాము గురించి చెప్పబడుతున్నది. पवित्र स्त्री सारा जिसकी बेटियां यहाँ पर बैठी हुई है, ఆ పరిశుద్ధురాలైన సారా యొక్క కుమార్తె ఇక్కడ కూర్చొని ఉంటారు. उनके उदाहरण से बोल रहा है। వారి యొక్క ఉదాహరణ తీసుకొని చెప్పబడుతున్నది. Not having received the promises,
but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. विश्वास में इनकी मृत्यु हुई, విశ్వాసము గలవారే మృతి నొందినారు. प्रतिज्ञाओं को पाया उन्होंने, మరి వాగ్దానాన్ని పొందుకున్నారు. लंबे समय तक इंतजार करते रहे, దీర్ఘ కాలము ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉండినారు. उनके जीवन काल में वो पूरा नहीं हुआ. ఆ వారి యొక్క జీవిత కాలంలో అది నెరవేరలేదు. They received the promises, but they never saw the fulfillment of the promises. ఆ వాగ్దానాన్ని వారు పొందుకున్నను ఆ వాగ్దానము నెరవేరకపోవటాన్ని వారు చూడలేదు. But still they died in faith. అయినప్పటికీ వారు విశ్వాసం గలవారే మృతి నొందినారు. They never doubted their God. వారు దేవుణ్ణి ఏమాత్రమును సందేహింపలేదు. परमेश्वर के विरोध में उन्होंने कभी कुड़कुड़ाया नहीं. దేవునికి విరోధంగా వారెన్నడూ కూడా సనగలేదు. परमेश्वर के वचन के विरोध में उन्होंने कोई शिकायत नहीं किया. దేవుని వాక్యానికి విరోధంగా ఏమాత్రము ఫిర్యాదు చేయలేదు. और जाते जाते बोल कर गए, వారు వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళారు. प्रतिज्ञाएं मिली लेकिन पूरा हो या ना हो, हम तो परदेशी और यात्री के समान है. మరి వాగ్దానము దొరికినది, అది నెరవేరినా నెరవేరకపోయినా మేము పరదేశులము యాత్రికులము. इस वचन को जब पढ़ते ఈ हैं, వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో शद्रक मेशक अबेदनगो की याद आती है. శద్రకు మెషకు అబేద్నెగోల మాట జ్ఞాపకం వస్తుంది. दानिएल की किताब దానియేలు గ్రంథము उसका 3रा अध्याय, 3వ అధ్యాయము शद्रक मेशक अबेदनगो कहते हैं, శద్రకు మెషకు అబేద్నెగోలు అంటారు, हे राजा, ఓ రాజా, हमारा परमेश्वर हमको बचाने के लिए सक्षम है. He is able to save us. మా యొక్క దేవుడు ఈ యొక్క అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. और दूसरा कहते हैं, ఇంకొక మాట, we know that he will save us, ఆయన మమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. but you must know this thing. అయితే ఈ సంగతిని నువ్వు తెలుసుకోవాలి. Even if he doesn't save us, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను what of faith is this? వీళ్ళది ఎంత గొప్ప విశ్వాసం ఇది. क्या विश्वास है ये? వీళ్ళది ఎలాంటి విశ్వాసం ఇది. हमारे क्रिश्चियन रूटीन लाइफ में कभी हमने सोचा भी नहीं इसको. మన క్రైస్తవ అనుదిన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఆలోచించి ఉండకపోవచ్చు. हमारा परमेश्वर योग्य है, हमको बचाएगा, మన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు, యోగ్యుడై और ఉన్నాడు. वो जरूर हमारा उद्धार करेगा. ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తారు. लेकिन तुम जान लो, అయితే మీరు ఎరగండి, यदि वो नहीं भी बचाए, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను तेरे पूरब के सामने कभी दंडवत नहीं करेंगे. మరి నీ విగ్రహం ఎదుట మేమే మాత్రము నమస్కరింపము. शद्रक मेशक अबेदनगो की गवाही सुनकर షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క మరి ఆ యొక్క సాక్ష్యాన్ని విని अय्यूब की बात याद आती है. యోబు యొక్క మాట జ్ఞాపకం వస్తుంది. Job chapter 13 యోబు గ్రంథము 11వ and అధ్యాయము verse 15. 15వ వచనం, Though he slay me, I will still trust in him. ఆయన నన్ను చంపినను ఆయన నందు నేను నమ్మకించుదును. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, छोटी छोटी बातों में विश्वास से भटक जाने वाले हम, చిన్న చిన్న విషయాల్లోనే విశ్వాసం నుంచి తప్పిపోయేవారు మనం. ये विश्वास के वीरों की गवाही सुनिए. ఈ విశ్వాస వీరుల యొక్క సాక్ష్యాన్ని వినండి. इब्राहिम के विषय में అబ్రహాముని గురించి प्रतिज्ञाओं को पाया लेकिन उसके पूरा होते नहीं देख सका, వాగ్దానాన్ని అయితే పొందుకున్నాడు కానీ ఆ వాగ్దానం నెరవేరడాన్ని చూడలేదు. लेकिन कभी कुड़कुड़ाया ఆయన नहीं. ఎన్నడూ కూడా సనగలేదు. विश्वास ही की दशा में उसने अपने प्राण को त्याग दिया. విశ్వాసం యొక్క దశలో ఉండే ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. जाते जाते बोल कर गया, వెళ్తూ వెళ్తూ ఆయన చెప్పి వెళ్ళాడు, अरे मैं तो एक यात्री और परदेशी के నేను ఒక साथ. యాత్రికుడును, పరదేశిని. शद्रक मेशक अबेदनगो कहते हैं, షడ్రకు మెషకు అబేద్నెగోలు అంటారు, हमें जरूर बचाएगा. ఆయన మమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. उसने प्रतिज्ञा किया, ఆయన మాకు వాగ్దానం చేశాడు, तू जल में से गुजरे वो तुझको डुबा नहीं सकेंगी, మరి నువ్వు జలం గుండా దాటి వెళ్ళినా అవి నిన్ను ముంచజాలవు, तू आग में से गुजरे वो तुझे जला नहीं सकेंगी. నువ్వు అగ్ని గుండా వెళ్ళినా అవి మిమ్మల్ని కాల్చవు. तो भी అయినప్పటికీ यदि वो न भी बचाए, అవి రక్షింపకపోయినను हमारा विश्वास अटूट है. మన విశ్వాసము దృఢమైనది. अय्यूब कहता है, అయ్యోమంటాడు, यदि वो मुझको मार भी डाले, though he slay me, I will still trust in him. ఆయన నన్ను చంపినను ఆయన యందు నేను నమ్మకించుచున్నాను. This is the faith of Jesus Christ. పిల్లరా, ఇది ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క విశ్వాసము. ये प्रभु यीशु मसीह का विश्वास है. ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క విశ్వాసము. कलवरी के क्रूस के ऊपर కల్వరి శిలువ మీద जब लोग उसकी निंदा कर रहे थे, మరి ప్రజలు ఆయన నిందిస్తూ ఉండినప్పుడు उन्होंने कहा, ఆయన అన్నాడు, he trusted in God. ఆయన దేవుని యందు నమ్మకించున్నాడు. Let him come and save me, him. ఆయన వచ్చి ఆయన రక్షింపనివ్వండి. ये परमेश्वर पर भरोसा रखता था. మరి ఈ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. लेकिन प्रभु यीशु मसीह అయితే ప్రభువు యేసు క్రీస్తు వారు पिता की आज्ञा के अनुसार తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి मानव जाति के उद्धार के लिए మనుష్య జాతి రక్షణ కొరకై he was slain, but he never disobeyed his father. ఆయన మరి వధింపబడ్డాడు కానీ తన తండ్రికి ఎప్పుడు కూడా అవిధేయత చూపలేదు. अब इसके आधार पर దాన్ని ఆధారం చేసుకుని 3 बातें बताना चाहता हूँ. 3 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ध्यान से सुनिएगा. జాగ్రత్తగా వినండి. God
is never ashamed on 3 occasions. 3 ऐसे संदर्भ हैं पवित्र शास्त्र बाइबल में जब परमेश्वर को शर्म नहीं लगती है, उसको लज्जा नहीं होता है. పరిశుద్ధ గ్రంథంలో 3 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు. पहला संदर्भ మొట్టమొదటి సందర్భము इब्रानियों की पत्री హెబ్రీ రాసిన పత్రిక 12 अध्याय 12వ అధ్యాయము और उसकी दूसरी आयत, 2వ వచనం. और विशेष करके మరి ప్రాముఖ్యంగా संदेश का जो अंत है, మరి వర్తమానం యొక్క చివర मैं चारों बच्चों से नम्र निवेदन करता हूँ, ध्यान से सुनिएगा. మరి నలుగురు పిల్లలతో కూడా ఒక విన్నపాన్ని చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. Because this must strengthen your faith, not weaken your faith. ఇది మీ విశ్వాసాన్ని దృఢపరచాలి కానీ బలహీనపరచకూడదు. Why did not God fulfill the promise on which He caused us to hope? మరి ఏ వాగ్దానం నందు నిరీక్షణ ఉంచమని ప్రభు సెలవిచ్చినాడో ఎందుకు ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదు? उसी ने दिया था प्रतिज्ञा, ఎందుకంటే ఆయనే ఇచ్చినాడు ఆ వాగ్దానము. थाम लिया దాన్ని మేము గట్టిగా పట్టుకున్నాము. और आज देखते हैं कि वो प्रतिज्ञा पूरी नहीं हुई. ఆయన ఈ దినాన్ని చూసినట్లయితే ఆ వాగ్దానం నెరవేరలేదు. God wants to speak to you in a marvelous way. మరి అద్భుతమైన రీతిలో దేవుడు మీతో మాట్లాడిన గాక. The God of the Bible whom we have received in our heart is never ashamed on 3 occasions. 3 ऐसे संदर्भ हैं जब परमेश्वर को कोई लज्जा या शर्म नहीं लगती है. మన హృదయాల్లో అంగీకరించిన బైబిల్లో ఉన్న దేవుడు 3 సందర్భాల్లో ఏ మాత్రము సిగ్గుపడలేదు. Hebrews in chapter 2, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం उसका दूसरा वचन. Sorry, Hebrews chapter 12. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. इब्रानियों का 12 अध्याय, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం उसका दूसरा वचन. 2వ వచనం. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of God. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. प्रभु यीशु मसीह ప్రభువు యేసుక్రీస్తు వారు मानव जाति के उद्धार के लिए जब दुनिया में आया, మానవ జాతి రక్షణ కొరకై ఈ లోకానికి వచ్చినప్పుడు पवित्र शास्त्र के अनुसार పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి बिना लहू बहाए पापों की क्षमा नहीं होती. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ కలగదు. उस काम को जब क्रूस के ऊपर कर रहा ఆ था, కార్యాన్ని ఎప్పుడైతే ఆ శిలువ మీద ఆయన చేస్తూ ఉండినాడో ऐसा लिखा हुआ है, ఈ రీతిగా రాయబడినది. a strange and a unique joy was motivating his heart. ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన ఆనందం ఆయన్ని మరి ప్రోత్సాహపరుస్తూ ఉండినది. A unique joy was filling his ఒక heart. ప్రత్యేకమైన ఆనందము తన హృదయాన్ని నింపుతూ ఉండినది. इसी कारण ఆ కారణం చేత लज्जा को भी उसने तुच्छ जान ఆయన लिया. సిగ్గును కూడా అవమానం కూడా నిర్లక్ష్య పెట్టినాడు. That is the first time. అది మొట్టమొదటిసారి. God is never ashamed when He makes propitiation for all the sinners of the earth. ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నప్పుడు మా దేవుడు ఏమాత్రము సిగ్గునందలేదు. भजन संहिता కీర్తన గ్రంథము 4 अध्याय 4వ అధ్యాయము उसके 3 वचन में लिखा है. 3వ వచనంలో రాయబడి ఉన్నది. What a very solemn word that is. ఎంతో గంభీరమైన వాక్యం అది. The book of Psalm కీర్తన గ్రంథము उसका 4 अध्याय 4వ అధ్యాయము और उसका दूसरा वचन. 4వ కీర్తన 2వ చరణం. Oh ye sons of men, how long will you turn my glory into shame? నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానపరచుదురు. कितने देर तक तुम मेरी महिमा को शर्मनाक बातों में बदलते रहोगे? ఎంత కాలము నా యొక్క గౌరవాన్ని మీరు అవమాన సంగతుల్లో మరి చూస్తూ ఉంటారు. मनुष्य को परमेश्वर ने अपने हाथों से बनाया, మరి దేవుడు మనిషిని తన చేతుల ద్వారా సృష్టించినాడు. अपने स्वरूप और अपनी समानता में बनाया, తన యొక్క స్వరూపమందు తన యొక్క సమానత్వంలో ఆయన సృజించినాడు. अपने महिमा से उसको ढांप दिया, తన మహిమతో ఆ యొక్క మనిషిని కప్పినాడు. उसके साथ बातें करता था. తనతో మాట్లాడుతూ ఉండినాడు. Man was covered with the glory of God in the glory of creation. మరి ఆ సృష్టి యొక్క మహిమలో మనుషుడు మహిమ చేత కప్పబడి ఉన్నాడు. लेकिन पाप के कारण అయితే పాపాన్ని బట్టి मनुष्य ने उसी महिमा को लज्जा में बदल दिया. మనుషుడు ఆ యొక్క మహిమను సిగ్గుగా మార్చివేసినాడు. Sin is a shame for any nation. पाप जो है किसी भी मनुष्य के लिए, किसी भी देश के लिए, किसी भी जाति के लिए बड़ी शर्म की बात है. ప్రియులారా, పాపం అనేది ఏ మనుషునికైనా ఏ జాతికైనా ఏ దేశానికైనా అది సిగ్గుకు. अब पाप के कारण हमने परमेश्वर की महिमा को बिल्कुल लज्जा में बदल दिए. పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మనం సిగ్గుగా మార్చివేసినాము. पौलुस कहता है అపోస్తలుడైన పౌలు అంటారు, इफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 अध्याय 5వ అధ్యాయము और उसके 11 और 12 वचन में 11, 12 వచనాల్లో have no fellowship with the unfruitful works of darkness,
but rather reprove them. It is a shame even to speak of those things which are done of them in secret. మరి రహస్యమందు వారు చేసిన ఆ యొక్క కార్యముల గురించి ఆలోచించుటే అని సిగ్గుకరంగా ఉంటున్నది. शर्मनाक काम जिसके विषय में सोचना भी हमको अच्छा नहीं लगता. మరి అలాంటి సిగ్గుకరమైన విషయాలు మనం వాటి గురించి ఆలోచించడం కూడా మనకి అవమానకరంగా ఉంటున్నది. बहन जयम्मा के बच्चों को सांत्वना देने के लिए जो आप आए हो, आपसे प्रभु पूछ रहा है. మరి సోదరి జయం గారి కుమారులను మరి ఆదరణ ఇవ్వడానికి మీకు వచ్చిన మీతో ప్రభు ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. तुम कब तक मेरी महिमा को लज्जा में बदलते रहोगे? ఎప్పటి వరకు మీరు నా యొక్క మహిమను సిగ్గుగా మారుస్తారు? तुम जो सीक्रेट में काम करते हो, अंधकार के निष्फल काम कब तक प्रियो, इसकी चर्चा करने के लिए भी हमको अच्छा नहीं लगता. మరి అంధకారమందు రహస్యంగా చేసే ఆ నిష్ఫలమైన కార్యముల గురించి చర్చించడం కూడా అవమానంగా ఉంటున్నది. क्या ये पाप का जीवन आपके लिए है? మరి ఇలాంటి పాప జీవితం మీద क्या प्रभु ने चाहा कि आप इस रीति से शर्मनाक जीवन बिताएं? ఇలాంటి సిగ్గుకరమైన జీవితం జీవించాలని ప్రభు కోరుతుంటున్నాడా? फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 अध्याय 3వ అధ్యాయము और उसका 18 और 19 वचन. 18-19 వచనాలు. The book of Philippians chapter 3 verses 18 and 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. Many walk, of whom I have told you often, and now tell you even weeping, that they are the enemies of the cross of Christ, whose end is destruction, whose God is their belly, whose glory is in their shame, who mind earthly things. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. The Spirit of God is weeping for you. దేవుని యొక్క ఆత్మ నీ పక్షమే ఏడుస్తూ ఉన్నది. पर्दे के पीछे परमेश्वर आपके लिए आंसू बहा रहा है. తెర వెనుక దేవుడు మీ గురించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. तुम्हें शर्म आनी चाहिए. उन कामों में तुम घमंड करते हो. మరి ఏ విషయాల యందు నువ్వు అతిశయపడుతున్నావో వాటి విషయంలో నువ్వు సిగ్గుపడవలసి ఉంటున్నది. मैं जब नौकरी करता था, నేను ఉద్యోగం చేస్తుంటున్నప్పుడు 1 जनवरी को मैं जब गया, 1 జనవరిన నేను వెళ్ళినప్పుడు तो एक मेरा मित्र कहने लगा, ఒక స్నేహితుడు నాతో అన్నాడు, जेकब साहब मैंने कल रात को 8 पेग पिया और कस से मसले में बिल्कुल हिला नहीं बोलता. మరి జాకబ్ గారు నిన్న రాత్రి మరి జనవరి 31న 8 పెగ్గులు తాగాను, అయినా కానీ నేను ఏమాత్రం కదలలేదు. लज्जा की बातों में घमंड करना. మరి సిగ్గుపడే విషయాల యందు అతిశయపడుట. Every brother and sister, ప్రతి సోదరుడా సోదరి, this is the message from your God. నీ యొక్క దేవుని యొద్ద నుండి నీకు వస్తున్న వర్తమానం ఇది. Strange are the ways when God speaks to mankind. మనిషి జాతితో దేవుడు మాట్లాడే విధానాలు ఆశ్చర్యకరమైనవి. आपसे पूछ रहा है, మీతో అడుగుతూ ఉంటున్నాడు, कब तक तुम मेरी महिमा को लज्जा में बदलते रहोगे? ఎప్పటి వరకు నా యొక్క మహిమను మీరు సిగ్గుగా మారుస్తారు? आपने परमेश्वर के विरोध में बहुत सारे दुष्काम किए. మరి దేవునికి విరోధంగా మీరు అనేకమైన దుష్ట కార్యములు చేశారు. आपका विवेक आपको गवाही दे रहा है. మీ యొక్క మనస్సాక్షి మీకు విరోధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. आपके जीवन में इसके अलावा कोई दूसरा आशा नहीं है. మీ యొక్క జీవితంలో దీనికి మించి ఇంకా వేరే నిరీక్షణ అనేది లేదు. लेकिन वो परमेश्वर అయితే ఆ దేవుడు आपसे अभी भी प्रेम करता है. మీకు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. कोई हुई महिमा को देना चाहता ఆ है. తప్పిపోయిన కోల్పోయిన మహిమను మీకు మీరు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఉంటున్నాడు. इसलिए वो मनुष्य रूप धारण करके आया. ఆ కారణం చేత ఆయన మనిషి రూపిగా ఈ లోకానికి వచ్చినాడు. आपके और मेरे जैसे लहू और मांस का संभागी हुआ. నీ వలే నా వలే మానవ రూపిగా మాంసములందు శరీరమందు పాలిభాగస్తుడైనాడు. दुखों में सहभागी हुआ. మన దుఃఖాల్లో పాలిభాగస్తుడైనాడు. कई बार वो भूखा रहा. ఆయన అనేక మార్లు ఆకలి కొని ఉండినాడు. लोगों से प्रेम किया. అనేకులను ఆయన ప్రేమించినాడు. उनके लिए भलाई किया. వారి కొరకు మేలు చేస్తూ వెళ్ళినాడు. चुंगी लेने वाले, మరి సుంకర్లు, पाप करने वाले, పాపులు, समाज में जिनको तिरस्कार किया जाता है, సమాజంలో ఎవరైతే తిరస్కరింపబడ్డారో फरीसियों ने कहा, పరిసయ్యులు అన్నారు, लूका सुसमाचार లూకా సువార్త 15 अध्याय 15వ అధ్యాయము और उसके 3 वचन में, 3వ వచనంలో, देखो ये चुंगी लेने वाले और पापियों के घर में खाना खाने को जाता है. ఇదిగో సుంకరుల ఇంట్లోనికి పాపాత్మల ఇంట్లోనికి భోజనం చేయడానికి వెళ్తూ ఉంటున్నాడు. क्या दुनिया को एक ऐसा व्यक्ति नहीं चाहिए? మరి లోకానికి అలాంటి వ్యక్తి అవసరం కాదా? क्या दुनिया के पापियों से प्रेम करने वाला एक व्यक्ति नहीं ఈ चाहिए? లోకంలో ఉన్న పాపులను ప్రేమించే ఒక వ్యక్తి అవసరం లేడా? इतना उनसे प्रेम किया, అంతగా వారిని ఆయన ప్రేమించినాడు. उनके घरों में गया, వారి ఇళ్లలోనికి ఆయన వెళ్ళినాడు. उनके साथ बैठता था, వారితో పాటు కూర్చుండేవాడు. उनके साथ खाना पीता था. వారితో పాటు తిని తాగుతూ ఉండేవాడు. यहाँ तक कि लोग बोलने लगे, अरे ये तो पापियों का मित्र बन गया మరి है. ఎంతవరకు అంటే ఈయన పాపులకు స్నేహితుడు మిత్రుడని చెప్పబడ్డాడు. प्रिय भाइयों बहन, ప్రియ సోదరి సోదరులారా, जिन्होंने परमेश्वर की महिमा को लज्जा में बदल दिए, आपके लिए वो कहता है, मैं पापियों को ढूंढकर उनका उद्धार करने आया हूं. ఎవరైతే మరి ఆయన యొక్క మహిమను మరి సిగ్గుగా మార్చినాడో అలాంటి వారితో ఆయన అంటూ ఉన్నాడు, పాపులను వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చినాను. Don't boast about your secret dark works, which is a shame even to pronounce. మరి నీ యొక్క రహస్య అంధకార క్రియలను గురించి ఏ మాత్రం
అతిశయపడవద్దు, వాటిని గురించి చర్చించడం కూడా అవమానకరం, సిగ్గుగా ఉంటున్నది. पापियों का मित्र, ఆయన పాపులకు స్నేహితుడు. कितना लज्जा उसने सह लिया, ఎంత సిగ్గును ఆయన అనుభవిస్తూ వచ్చినాడు, कितना अन्याय उसने सहा, ఎంత अన్యాయాన్ని ఆయన సహిస్తూ వచ్చినాడు, कितनी निंदा उसने सह लिया। ఎంత నిందను ఆయన భరిస్తూ వచ్చినాడు. क्या तू सचमुच में परमेश्वर का पुत्र है? నువ్వు నిజముగా దేవుని కుమారుడువా? वो क्या क्या उसको नहीं बोले, ఆయన గురించి ఎన్నెన్ని మాట్లాడినారు. उसके मुंह के ऊपर लोगों ने थूक दिया, ఆయన ముఖం మీద ప్రజలు ఊవేసినారు, उसका अपहास किए, ఆయన అపహాస్యం చేసినారు, उसका अन्याय हुआ, ఆయనకు అన్యాయం జరిగినది. गाली सुनकर गाली नहीं दिया, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. उसको धमकी दिया गया, लेकिन उसको उसका अन्याय हुआ, लेकिन किसी को धमकी नहीं दिया। ఆయన బెదిరింపబడ్డాడు, అన్యాయం చేయబడ్డాడు, కానీ ఆయన ఎవరిని బెదిరించలేదు. He suffered that shame and that agony even for you. నీ కొరకై అలాంటి వేదనను, శ్రమను ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. He was not ashamed to say, Father, forgive this man. తండ్రి ఈ యొక్క వ్యక్తిని క్షమించు అని అడగటంలో ఆయన సిగ్గుపడలేదు. Father, forgive them. తండ్రి వీరిని క్షమించుము. पहली बार మొట్టమొదటిగా जब आपके प्राणों का प्रायश्चित कर रहा మీ था, ప్రాణములకు ప్రాయశ్చిత్తాన్ని చేస్తున్న సమయంలో, जब आपके लज्जा के कामों के लिए वो दुख उठा रहा था, మీ యొక్క సిగ్గుకరమైన పనుల విషయంలో ఆయన బాధను, వేదన అనుభవిస్తున్న సమయంలో उसको कभी भी शर्म नहीं लगा। ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు. Come to this God, ఆ యొక్క దేవుని ఎదుట రండి. इतना प्रेम करता है। ఆయన ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. यदि आप अपने पाप को कबूल कर ले, ఒకవేళ మీ పాపంలో మీరు ఒప్పుకొని ఎడల, oh God, have mercy upon me a sinner. ఓ దేవా, పాపినైన నా ఎడల దయ చూపించుము. मैंने अपने दुष्ट कामों के द्वारा तेरी महिमा को लज्जा में बदल दिया। నా దుష్ట కార్యముల ద్వారా నీ యొక్క మహిమను నేను సిగ్గుగా మార్చినాను. बड़े दुख के साथ मैं आता हूँ, ఎంతో దుఃఖంతో నీ ఎదుగు వస్తుంటున్నాను, बड़े शर्म से आता हूँ, ఎంతో సిగ్గుతో నీ ఎదుగు వస్తుంటున్నాను, टूटे हुए मन के पास आता है। విరిగిన హృదయంతో నీ ఎదుగు వస్తుంటున్నాను. मेरे अंधकार के निष्फल कामों को क्षमा कर दो। నా అంధకార నిష్ఫలమైన క్రియల విషయంలో నన్ను క్షమించు. अपने लहू के द्वारा मुझको धो నీ दो। రక్తం ద్వారా నన్ను కడుగుము. आज से ज्योति के हथियार पहनकर ज्योति के संतान के समान मैं तेरे पीछे पीछे चलूंगा। ఈ దినాన వెలుగు ఆయుధములు ధరించి వెలుగు సంతానం వలె నీ వెంబడి నేను వెంబడిస్తాను. विश्वासी भाइयों बहनों, విశ్వాసులైన సోదరి సోదరులారా, ये दूसरी बात है जब प्रभु को शर्म नहीं लगता है। మరి రెండవ సందర్భంలో ప్రభువు సిగ్గుపడడు. इब्रानियों की पत्री, హెబ్రీయులకు రాసిన పత్రిక उसका दूसरा अध्याय 2వ అధ్యాయము और उसका 10 वचन। 10వ వచనం. इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక दूसरा अध्याय 2వ అధ్యాయము और उसका 1 मिनट सुन रुके, सॉरी 11 वचन। 11వ వచనం. For both he that sanctified and they who are sanctified are all of one, for which cause he is not ashamed to call them brethren. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. पहली बार మొట్టమొదటిగా he was not ashamed to be called the friend of sinners. మరి పాపుల స్నేహితుడు అని పిలువబడడానికి ఆయన సిగ్గుపడలేదు. आइए उसको अपना अच्छा मित्र बना लीजिए। అని మరి మంచి స్నేహితులుగా మీరు చేసుకోనండి. दूसरी बात, రెండవదిగా विश्वासी भाइयों बहनों, మరి విశ్వాసులైన సోదరి సోదరులారా, जिनको प्रभु ने अनुग्रह के द्वारा उद्धार दिया, మరి దేవుడు తన కృప ద్వారా మీకు రక్షణ ఇచ్చినాడు, अपनी देह में जोड़ दिया, మరి తన యొక్క శరీరమందు ఆయన మిమ్మల్ని చేర్చినాడు. अब यहाँ पर कहता है, ఆయన ఇక్కడ అంటూ ఉన్నాడు, I am not ashamed to call you my brother. నువ్వు నా సహోదరుడు, సహోదరివి అని పిలవడానికి నేను సిగ్గుపడను. इसके विषय में ఏ విషయంలో? जो लोग पवित्र किए जाते हैं, మరి ఎవరైతే పరిశుద్ధపరచబడుతూ ఉంటారో, salvation రక్షణ, and sanctification, పరిశుద్ధపరచబడుట, जिसके जीवन में ये sanctification का काम पूरा हो जाता है, ఎవరి జీవితంలో అయితే ఈ పరిశుద్ధపరచబడే క్రియ ముగిస్తుందో वो ही परफेक्ट होगा। వారు సంపూర్ణులు అవుతారు. ऐसों के विषय में कहता है, मैं तुमको अपना भाई कहलाने से, भाई भाई बोलने से कभी नहीं लगाऊंगा। అలాంటి వారితో అంటున్నాడు, నేను మిమ్మల్ని నా సహోదరులను పిలువట్లో నేను సిగ్గుపడను. एक वार्निंग है। ఇక్కడ హెచ్చరిక ఉన్నది. तो क्या इसका मतलब ये है कि जिन विश्वासियों के जीवन में विश्व पवित्रता का काम, सैंक्टिफिकेशन का काम पूरा नहीं हुआ, तो क्या वो हम मुझको भाई बोलने से शर्माएगा? మరి దాని నుంచి మనకి అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఎవరి యొక్క జీవితాల్లో అయితే ఆ పరిశుద్ధపరచబడే కార్యం ఇంకా మరి ముగియలేదో అలాంటి వారిని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడుతున్నాడా? बाकी का समय మిగిలిన సమయాన్ని जब कल तक जो हुआ सो हो गया, నిన్నటి వరకు ఏం జరిగిందో జరిగిపోయింది. लेकिन आज प्रभु कह रहा है, అయితే ఇది నన్ను ప్రభు చెప్తూ ఉంటున్నాడు. इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 10 अध्याय 10వ అధ్యాయము और उसके 10 अध्याय और उसकी आयत है 14। 14వ వచనం. For by one offering he hath perfected forever them that are sanctified. హెబ్రీ 10:14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. Perfection only through sanctification. వీళ్ళ సంపూర్ణత అనేది కేవలం పరిశుద్ధపరచబడుట ద్వారా మాత్రమే पा गए हैं, రక్షణ పొంది ఉంటాం. परमेश्वर का अनुग्रह है। దేవుని యొక్క కృపది. लेकिन तुरंत उसके बाद అయితే దాని వెనువెంటనే धीरे धीरे दिन प्रतिदिन, लिटिल बाय लिटिल, डे बाय डे, ईयर आफ्टर ईयर,
ये पवित्रता का काम हमारे जीवन में पूरा होते जाना चाहिए। ప్రతి రోజు కూడా మరి సంవత్సరం వెంబడి సంవత్సరము మెల్లమెల్లగా ఈ పరిశుద్ధపరచబడే కార్యం అనేది మన యొక్క జీవితాల్లో జరుగుతూనే ఉండాలి. मैं 2 मिनट इसके बारे में बोलता हूँ। 2 నిమిషాలు దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. John's Gospel యోహాను సువార్త chapter 10 10వ అధ్యాయము and verse 36। 36వ వచనం. यूहन्ना सुसमाचार 10 अध्याय और उसका 36 वचन। యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. Say of him whom the Father had sanctified and sent into the world, thou blasphemous, because I said, I am the Son of God. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. जिसको परमेश्वर ने सैंक्टिफाई करके इस दुनिया में भेजा। ఎవరినైతే దేవుడు ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి ఈ లోకానికి పంపినాడో यीशु मसीह को मालूम था ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. परमेश्वर ने मुझको पवित्र करके प्रतिष्ठित करके भेजा है। కానీ దేవుడు నన్ను పవిత్రపరిచి ప్రతిష్ఠింపజేసి నన్ను ఈ లోకానికి పంపినాడు. विशिष्ट उद्देश्य से उसने मुझको भेजा है ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను ఈ లోకానికి పంపినాడు. और उस उद्देश्य को पूरा करने की वो तैयारी कर रहा है। ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. The Father has sanctified me। తండ్రి నన్ను ప్రతిష్ఠపరిచినాడు. Last night जब वो चेलों के साथ बैठा था, చివరి రాత్రి ఆయన తన శిష్యులతో కూర్చుని ఉండినప్పుడు John's Gospel యోహాను సువార్త chapter 17 17వ అధ్యాయము and verse 19। 19వ వచనం. यूहन्ना सुसमाचार యోహాను సువార్త 17 अध्याय 17వ అధ్యాయము 19 वचन। 19వ వచనం. And for their sakes I sanctify myself, that they also might be sanctified through the truth. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. बच्चों से बात कर रहा हूं मैं, పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. विश्वासी भाइयों बहनों से విశ్వాసులైన సహోదరి సహోదరులతో जो మాట్లాడుతున్నాను. बेरशेबा से आए हैं, బేర్షెబా నుంచి వచ్చిన వారు, बेरिया से आए हैं, బెరియా నుంచి వచ్చిన వారు, बेथनी से आए हैं, బేతనీ నుంచి వచ్చిన వారు, विश्वासी भाइयों बहनों, విశ్వాసులైన సహోదరి సహోదరులారా, what a solemn message this is। ఎంత గంభీరమైన వర్తమానం ఇది. पिता ने मुझको सैंक्टिफाई करके भेजा। తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి పంపినాడు. जब वो दुनिया में आया, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు फादर తండ్రి इन चेलों के कारण, ఈ శిష్యులను బట్టి मेरे बच्चों के लिए, నా పిల్లల కొరకు, मंडली के भाइयों बहनों के लिए సంఘంలో ఉన్న సహోదరి సహోదరుల కొరకు मैं अपने आप को सैंक्टिफाई कर रहा हूँ। నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. It is a self preparation। ప్రియులారా, ఇది మన వ్యక్తిగతంగా చేసుకునే సిద్ధపాటు. Only the work of sanctification will bring perfection। కేవలము ఆ పరిశుద్ధపరచబడే క్రియ మాత్రమే మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, कोलोस्सियों के पहले अध्याय उसके 27 वचन में, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో हम लोगों को सिखाते हैं, మేము ప్రజలకు నేర్పిస్తాము, उनको चेतावनी देते हैं, వారిని హెచ్చరిస్తాము, उनको समझाते हैं। వారికి అర్థం చేస్తాము. ఎందుకు? हर एक मनुष्य को प्रभु यीशु मसीह में परफेक्ट करके हम प्रस्तुत करना మన चाहते हैं। ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుని యందు సంపూర్ణంగా చేసి నిలబెట్టాలని प्रभु यीशु मसीह ప్రభువైన యేసుక్రీస్తు వారు अपने आप को कैसे पवित्र किया। తను తాను ఏ రీతిగా పరిశుద్ధపరచుకున్నారు. 12 साल की उम्र में 12 సంవత్సరాల వయసులో पंडितों के बीच में बैठकर మరి పండితుల మధ్యలో కూర్చొని वचन को सीख रहा था। వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండినాడు. जंगल में चला गया, మరి అరణ్యానికి వెళ్ళాడు, अकेला था, ఒంటరిగా ఉండినాడు. उसकी परीक्षा हुई, అతను శోధింపబడుతూ ఉండినాడు, वो तैयार हो रहा है, అతను సిద్ధపడుతూ ఉన్నాడు. परीक्षा के ऊपर विजय मिला। ఆయన శోధన మీద జయాన్ని పొందాడు. जो वचन को उसने सीखा था, ఏ వాక్యాన్ని అయితే నేర్చుకున్నాడు उसी वचन के द्वारा वो जी रहा है। ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నాడు. सेवा का काम पूरा हो गया। తన పరిచయం ముగిసిపోయింది. गत्सेमनी के बाद में గెత్సేమనే తోటలో अकेला है, ఒంటరిగా ఉండినాడు. प्राणों की वेदना में प्रार्थना कर रहा తన है। ప్రాణంలో వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. उसका पसीना खून की बूंदों के समान गिर रहा है। ఆయనకు చెమట రక్త బిందువులే నేల పడుతూ ఉండినది. हे पिता, ఓ తండ్రి, यदि हो सके సాధ్యమైతే ये కటోరా मुझसे टल ఈ जाए। పాత్ర నా ఎదుట నుంచి తొలగింపును. बहन जयम्मा के लिए हमने ये प्रार्थना किया। సహోదరి జయం కొరకే ఈ ప్రార్థన మేము చేశాము. लूक्स गॉस्पेल లూకా సువార్త चैप्टर 23 23వ అధ్యాయము वर्स 45। 45వ వచనం. हे पिता, ఓ తండ్రి, यदि हो सके तो ये कटोरा टल जाए, సాధ్యమైతే ఈ పాత్ర తొలగించుము. तो भी అయినను मेरी नहीं तेरी इच्छा నా पूरी हो। చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. These are the wonderful examples and events in the life of Jesus Christ, when from the life of 12 years age he was going on sanctifying himself till he finished the purpose of the cross of ఈ Calvary. రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో 12 సంవత్సరాలు మొదలుకొని తన కలవరిశిలకు వెళ్ళినంత పర్యంతము తను తాను పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళిన సంఘటనలు ఇవి. He learned of the Father. ఆయన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్నాడు. He lived by the word which he learned, ఆయన ఏ వాక్యాన్ని అయితే నేర్చుకున్నాడో ఆ వాక్యాన్ని అనుసరించి జీవించినాడు. and he died by the same word of God. అదే దేవుని వాక్యం అనుసరించి ఆయన మరణించినాడు. ये वचन की कीमत कितनी हमारे जीवन में, ఈ యొక్క వాక్యానికి మన జీవితంలో ఎంత విలువ ఉన్నది, वचन को सीखने की लालसा कितनी है। వాక్యాన్ని నేర్చుకోవాలనే కోరిక ఎంత మందికి ఉన్నది. यूहन्ना के 14 अध्याय में कहता है, యోహాను సువార్త 14వ అధ్యాయంలో the Father had taught me, जैसे मेरे पिता ने मुझको सिखाया। తండ్రి ఏ రీతిగా నాకు నేర్పించినాడో అంటాడు. Jesus Christ sanctified himself
by the word which the Father had taught him. మరి తండ్రి మరి నేర్పిన వాక్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను పరిశుద్ధపరచుకుంటూ వచ్చినారు. विश्वासी भाइयों बहन, విశ్వాసులైన సోదరి సోదరులారా, हम भी మనం కూడా प्रभु यीशु मसीह के कदमों में ప్రభువైన యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో अपने आप को यदि सैंक्टिफाई करते जाएंगे, మనం పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళిన ఎడల वचन के द्वारा सीखेंगे, వాక్యం ద్వారా నేర్చుకుంటాం, वचन के द्वारा जिएंगे, వాక్యం ద్వారానే జీవిస్తాం, उसी वचन के द्वारा जीवन का अंत होगा. ఆ వాక్యం ద్వారా మన జీవితం అంతమవుతుంది. प्रभु यीशु मसीह कहते हैं, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, I am not ashamed to call you my brothers. నీవు నా సహోదరుడు సహోదరుని పిలవడానికి నేనే మాత్రం సిగ్గుపడను. यदि ये sanctification का काम पूरा नहीं हुआ, ఒకవేళ ఈ పరిశుద్ధపరచబడే క్రియ ఇంకా ముగియకపోతే आज से हम शुरू करेंगे. ఈ దినం నుంచి మనం మొదలు పెడదాం. May the Lord have mercy upon us. దేవుడు మన ఎలా కనికరించును గాక. Third and final, మూడవదిగా చివరిదిగా इफिसियों की इब्रानियों की पत्री ఏప్రిల్ రాసిన పత్రిక 11 अध्याय, 11వ అధ్యాయము. जो भाग मैंने शुरू किया था, ఏ మరి మాటనైతే నేను ప్రారంభించినానో ध्यान से सुनिएगा. జాగ్రత్తగా వినండి. Hebrews chapter 11 ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం verse 13. 13వ వచనం. These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. ఏప్రిల్ 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. Verse 14. 14వ వచనం. They that say such things declare plainly that they see a country. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరచుతున్నారు కారా. Truly, if they had been mindful of their country from whence they came out, they might have had opportunity to have returned. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. Now listen carefully, verse 16. 16వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. But now they desire a better country, that is an heavenly. Wherefore God is not ashamed to be called their God, for he has prepared a city for them. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ये अच्छा वर्स लिखे यहाँ पर. ఇక్కడ మంచి వాక్యం రాస్తున్నారు. Our citizenship is in heaven. మన పౌరసత్వము పరలోకమందున్నది. यहाँ लिखता है, ఇక్కడ రాయబడి ఉన్నది, जितनों को प्रतिज्ञा मिली थी, ఎంతమందికి అయితే వాగ్దానం దొరికినదో लेकिन पूरा होते हुए नहीं देख सके, వారు నెరవేరటానికి చూడలేదు కానీ फिर भी उनका विश्वास डामाडोल नहीं हुआ. వారి అయినను వారి విశ్వాసం ఏమాత్రము తొలగలేదు. विश्वासी की दशा में वो मर गए. విశ్వాసము గలవారై వారు మృతి నందినారు. जाते जाते ये बोल कर गए, వెళ్తూ వెళ్తూ వారు ఈ మాట చెప్పి వెళ్ళారు, हम तो केवल यात्री और परदेशी हैं. మేము కేవలము యాత్రికులము పరదేశులము. और जो लोग ऐसा कहते हैं ఎవరైతే ఈ రీతిగా చెప్తారో कि हम यात्री और परदेशी हैं, యాత్రికులము పరదేశులము అని చెప్తారో उसका मीनिंग क्या है? దానికి అర్థం ఏమిటి? हम तो एक बहुत अच्छे नगर की बाट जो रहे हैं, మేము ఒక మంచి శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. और वो नगर के लिए हम जी रहे हैं. ఆ పట్టణం కొరకే మేము జీవిస్తూ ఉన్నాము. यदि उस नगर के लिए हमारे मन में प्रेम नहीं होता, ఆ పట్టణం గురించి మా హృదయంలో గాని ప్రేమ లేకపోతే तो जिस नगर को हम छोड़ कर आए थे वहां पर हम जा सकते थे. మరి ఏ పట్టణాన్ని అయితే మేము విడిచిపెట్టి వచ్చినామో ఆ పట్టణానికి మళ్ళీ వెళ్ళడానికి వీలున్నది. नो टर्निंग बैक. మరి ఏ మాత్రం వెనుదిరగము. हम पीछे हटने वालों में से नहीं है. మేము వెనుక తిరిగే వారిలో ఉండము. वो विश्वास की दशा में बढ़ते चले गए. ఆ విశ్వాసపు దశలోనే మేము ఎదుగుతూ వెళ్తాము. वो मृत्यु तक पीछे मुड़कर नहीं देखे. మరణం వరకు మేము వెనుదిరగము. ऐसे लोगों के विषय में అలాంటి వారి గురించి प्रभु कहता ప్రభువు है, అంటున్నారు, therefore God is not ashamed of these people. అలా అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. Friend of sinners, మరి పాపులకు స్నేహితుడు. he is a brother to those who are sanctified. ఎవరైతే పరిశుద్ధపరచబడుతున్నారో వారికి సహోదరుడు. He is a God of strangers. మరి యాత్రికులకు పరదేశులకు ఆయన దేవుడు. प्रिय भाइयों बहनों, ప్రియా సోదరి సోదరులారా, जो यात्री और परदेशियों के समान जीवन बिताते हैं, ఎవరైతే యాత్రికుల వలె పరదేశుల వలె తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారో, जो पृथ्वी पर की बातों में मन नहीं लगाते, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనసుంచరు, जो प्रभु यीशु मसीह के आगमन की तैयारी कर रहे हैं, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకై సిద్ధపడుతూ ఉంటారు. जाते जाते प्रभु हमसे बोल कर गया, వెళ్తూ వెళ్తూ ప్రభు చెప్పి వెళ్ళాడు, तुम्हारा मन ना घबराए, మీరే మాత్రం భయపడవద్దు, तुम व्याकुल मत होना, వ్యాకులు పడవద్దు, मैं तुम्हारे लिए जगह तैयार कर रहा हूँ. మీకు స్థలం సిద్ధపరచవలచున్నాను. और जब तैयार हो जाए, ఎప్పుడైతే సిద్ధపరుస్తానో मैं तुमको लेने के लिए फिर से आऊंगा. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా తిరిగి వస్తాను. ये संसार हमारा घर नहीं है. ఈ యొక్క లోకము మన ఇల్లు కాదు. ये संसार में हमारा कोई मिरास नहीं है. మరి ఈ యొక్క లోకంలో మనకి ఎటువంటి స్వాస్థ్యం లేదు. यही कारण है हमारे विश्वास का पिता इब्राहिम అందుకనే మన విశ్వాసపు తండ్రి అబ్రహాము यात्री और परदेशी के समान మరి యాత్రికుడు పరదేశి వలె तंबुओं में जीवन बिताता था. గుడారంలో నివసిస్తూ ఉండినాడు. He was living in
in a tent. ఆయన గుడారాల్లో నివసిస్తూ ఉండినాడు. More than this, please listen carefully. దీనికంటే మించి జాగ్రత్తగా వినండి. हमारा परमेश्वर, మన యొక్క దేవుడు, इब्राहिम का परमेश्वर, అబ్రహాము దేవుడు, वो खुद तंबुओं में निवास करता है. ఆయనే స్వయంగా గుడారాల్లో నివసించినాడు. 1 Chronicles మొదటి దినవృత్తాంతములు chapter 17. 17వ అధ్యాయము. 1 Chronicles in chapter 17 మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము and verse 5. 5వ వచనం. I have not dwelt in a house. Go and tell my servant David, thus saith the Lord, thou shalt not build me a house to dwell in. I have not dwelt in a house since the day that I brought up Israel into this day, but I have gone from tent to tent and from one tabernacle to another. మొదటి దినవృత్తాంతములు 17:5 ఇశ్రాయేలు 4:5 నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుటకు నీ చేత కాదు. ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసం చేసి తిని. Your God was a tent dweller. మరి నీ యొక్క దేవుడే గుడారంలో నివసించిన వాడు. हमारा परमेश्वर तंबू का निवासी था. మన యొక్క దేవుడు గుడారంలో నివసించే దేవుడు. वो परमेश्वर का आत्मा, वो महिमा का परमेश्वर इब्राहिम को अपनी आत्मा से भर दिया. ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు తన యొక్క ఆత్మను అబ్రహామునకు తెలియపరిచినాడు. मैं तो यात्री और परदेशी हूँ. నేను కేవలం యాత్రికుని పరదేశిని. खुद मेरा परमेश्वर तंबुओं में निवास करता है. స్వయంగా నా దేవుడు గుడారంలో నివసించినాడు. इसलिए वो तंबुओं में निवास करता हुआ अपने अनंत घर में चला गया. మరి ఆ కాలం చేతిని ఆ రీతిగా గుడారాల్లో నివసిస్తూ తన నిత్యమైన ఇంటికి వెళ్ళిపోయినాడు. इस स्ट्रेंजर्स के विषय में ఈ పరదేశుల గురించి 2 बातें बताता हूँ, రెండు విషయాలు చెప్తాను just to encourage you. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి. These 4 children don't have any parents. మరి ఈ నలుగురు పిల్లలు కూడా వారికి తల్లిదండ్రులు లేకుండా ఉన్నారు. माता-पिता दोनों को प्रभु ने अपने पास बुला लिया. తల్లిదండ్రులు ఇరువురిని కూడా దేవుడు తన మహిమలో నిలిపిస్తున్నాడు. हमारे परमेश्वर के मन में మన యొక్క దేవుని హృదయంలో 3 लोगों के लिए विशिष्ट प्रेम है. ముగ్గురు విషయంలో ప్రత్యేకమైన ప్రేమ ఉంటున్నది. परदेशियों के लिए, పరదేశుల విషయంలోను, विधवाओं के लिए, విధవరాండ్ర విషయంలోను, अनाथ बच्चों के लिए. అనాథల విషయంలో. The book of Deuteronomy ద్వితీయోపదేశకాండము chapter 10 10వ అధ్యాయము and verse 18. 18వ వచనం. व्यवस्था विवरण 10 अध्याय 18 वचन. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనం. He doth execute judgment of the fatherless and widow and loveth the stranger in giving him food and raiment. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయం తీర్చి పరదేశి యందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. हम यात्री और परदेशी हैं. మనం యాత్రికులము పరదేశులము. परदेशियों से परमेश्वर प्रेम करता है పరదేశులను దేవుడు ప్రేమించేవాడు. और उनके लिए वो उपाय करता है. వారి కొరకు ఆయన సదుపాయాన్ని చేస్తాడు. क्या करता है? ఏం చేస్తాడు? फूड एंड रेमेंट. అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు. भोजन देता है और वस्त्र देता है. అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు. पौलुस कहता है అపొస్తలుడైన పౌలు అంటాడు 1 Timothy మొదటి తిమోతి chapter 4 4వ అధ్యాయము 1 Timothy chapter 6 మొదటి తిమోతి 6వ అధ్యాయము and verse 8. 8వ వచనం. Having food and raiment, let us be there with content. 1 Timothy 6:8. మొదటి తిమోతి 6:8 అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొందుము. ओ परदेशियों से परमेश्वर प्रेम करता है. పరదేశులను దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. उनकी कोई कमी घटी नहीं होगी. వారికి ఎటువంటి కొరత కొదువ అనేది ఉండదు. उनके लिए वो प्रबंध करता है. వారి కొరకు ఆయనే సదుపాయం చేస్తాడు. उस प्रेम में वो उनके लिए भोजन और वस्त्र देता ఆ है. ప్రేమను బట్టి వారికి ఆయన అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు. और यदि भोजन वस्त्र को हमने पाया तो बड़े संतृप्ति के साथ, कंटेंटमेंट के साथ बाकी का जीवन बिता सकते ఆ हैं. అన్న వస్త్రాలు మనం కలిగి ఉన్నట్లయితే మిగిలిన జీవితాన్ని ఎంతో సంతృప్తితో మనం జీవించదము గాక. 6:6 में कहता है 6వ అధ్యాయం 6వ వచనంలో godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. प्रभु आपसे प्रेम करता है. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Be assured మీరు నిశ్చయపరచుకోనండి. your mother has gone like a stranger from this earth. మరి మీ యొక్క తల్లి ఒక పరదేశి వలె ఈ లోకాన్ని విడిచి వెళ్ళినది. She received a promise. ఆమె వాగ్దానాన్ని పొందుకున్నది. She never saw the fulfillment. మరి అయితే ఆ వాగ్దానం నెరవేరడాన్ని ఆమె చూడలేదు. Though she has not spoken it, దాని గురించి మాట్లాడకపోయినా through the word of God the Lord is speaking to us. దేవుని వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. Those who did not receive the fulfillment of the promise, మరి వాగ్దానం యొక్క నెరవేర్పుని ఎవరైతే చూడరో they were only saying we are strangers and pilgrims. వారు కేవలం మేము యాత్రికులము పరదేశం అనే మాట చెప్తూ ఉంటున్నారు. और हम आने वाले नगर की बाट जो रहे. ఆ రాబోతున్న ఆ పట్టణం యొక్క ఆ నగరం కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం. All you children, మరి మీ పిల్లలందరూ కూడా you must be assured మీరు నిశ్చయపరచుకోనండి. your father is in the place where God has prepared for him. మరి దేవుడు మీ యొక్క తండ్రి గారు దేవుడే స్థలాన్ని సిద్ధపరిచినాడు, అక్కడ ఉన్నారు. Your mother has gone to be in a place as a stranger from this earth into a place where God has prepared for her. మరి ఈ లోకం నుండి మీ యొక్క తల్లి ఒక పరదేశి వలె దేవుడు ఆమె కొరకై సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళి ఉంటున్నది. She has entered into a better country. మరి మంచి దేశంలో మరి శ్రేష్టమైన దేశంలో ఆమె ప్రవేశించినది. She has been delivered of all the pain and agony of this earth. ఈ లోకంలో ఉన్న వేదన ఆ యొక్క బాధ అంతటి నుంచి ఆమె విడుదల పొందినది. For such people, అలాంటి వారి కొరకు God is not ashamed to call them
they are my people. దేవుడు వారి దేవుడిని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. जिसकी जैसी आवश्यकता हो, ఎవరికి ఏ అవసరం ఉండినదో प्रभु आपसे बात करे. దేవుడు మీతో మాట్లాడి గాక. He is a friend of sinners. ఆయన పాపులకు స్నేహితుడు. He is a brother to all sanctified. ఆయన పరిశుద్ధపరచబడిన వారందరికీ కూడా సహోదరుడు. He is a God of the strangers. ఆయన పరదేశులకు దేవుడు. एक और छोटी सी बात बोलकर बंद ఒక करूंगा. చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. उसी इब्रानियों को 11 अध्याय, అదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. इब्राहिम के बारे में पढ़ते हैं. అబ్రహాము గురించి చదువుతాం. Hebrews chapter 11, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10 वचन. 10వ వచనం. He looked for a city which had foundations, whose builder and maker is God. తెలియనిగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. मैं फिर से एक बार आप सबसे कह रहा हूँ, మరి మరొకసారి మీ అందరితో నేను చెప్తూ ఉన్నాను, ये पृथ्वी हमारा घर नहीं है. ఈ యొక్క లోకము మన ఇల్లు కాదు. ये पृथ्वी की कोई वस्तुओं पर मन नहीं लगाना. ఈ లోకంలో ఉన్న వస్తువు మీద మీ మనసు ఉంచవద్దు. यदि आप पूछें, మిమ్మల్ని అడిగితే इब्राहिम के पास इतना धन दौलत था, అబ్రహాము యొక్క అంత ధన సంపదలు ఉన్నాయి కదా, धनवान व्यक्ति था, మరి ఎంతో ధన సమృద్ధి కలిగిన వాడు, क्यों वो तंबुओं में निवास करता था? ఎందుకు గుడారాల్లో ఆయన నివసిస్తూ ఉండేవాడు? प्रियो, ये एक सच्चे परदेशी का एक बहुत बड़ा गुण लक्षण है. ఒక నిజమైన పరదేశి యొక్క గుణ లక్షణం ఇది ఉంటున్నది. वो परदेशी तंबुओं में रहता था. అలాంటి పరదేశి గుడారాల్లో మాత్రమే నివసిస్తాడు. इब्राहिम को मालूम था, అబ్రహాముకు తెలుసు ये सारी दुनिया ఈ లోకమంతా కూడా परमेश्वर के न्याय के कारण एक बार नाश हो गई थी. మరి దేవుని యొక్క న్యాయ తీర్పును బట్టి నాశనం అయిపోయినది. ये दुनिया की सारी नींव को हिला दिया गया. ఈ భూమి యొక్క పునాదులన్నీ కూడా తీసివేయబడ్డాయి. By faith, అయితే విశ్వాసం ద్వారా he decided ఆయన నిర్ణయించుకున్నాడు, he will never have a house upon the ruins of the judgment of మరి God. దేవుని యొక్క తీర్పును బట్టి ఉన్న ఈ యొక్క నాశనకరమైన భూమి మీద తను పునాది వేసుకొనడు. दुनिया से प्रेम मत करो, ఈ లోకాన్ని ప్రేమించవద్దు, दुनिया के वस्तुओं से प्रेम ना ఈ करें. లోకంలోని వస్తువులను ప్रेమించవద్దు. सच्चे यात्री परदेशी के समान जीते हुए నిజమైన యాత్రికులు ప్రదేశం వలె జీవిస్తూ आइए हम परमेश्वर की ओर से प्रशंसा पाते हुए उस राज्य में प्रवेश करें जो बेटर कंट्री हमारे लिए तैयार कर रहा है. మరి దేవుని చేత ప్రశంసపడిన వారంగా మరి మన కొరకే సిద్ధపరచబడిన ఆ శ్రేష్టమైన దేశంలోనికి పట్టణంలోనికి మనం ప్రవేశించుదుము గాక. He was not ashamed when he was dying for his friends. మరి తన స్నేహితుల కొరకు ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు ఆయన సిగ్గుపడలేదు. Who are those friends? ఆ స్నేహితులు ఎవరు? All the sinners of the world. ఈ లోకంలో ఉన్న పాపులందరూ Accept him. ఆయన అంగీకరించండి. He is the best friend you can have. ఆయన మీరు కలిగి ఉండే మంచి మిత్రుడు. His best friend will love you at all times. ఈ మంచి మిత్రుడు అన్ని సమయాల్లో మిమ్మల్ని ప్రేమిస్తాడు. Dusra, రెండవదిగా he is not ashamed to call them my brothers. వారు నా సహోదరుని పిలుచుటకు నేనే మాత్రం సిగ్గుపడను. ఎవరు వారు? Who have sanctified themselves unto perfection. ఎవరైతే సంపూర్ణత కొరకై తమను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నారో వారు. They learn the word, వారు వాక్యాన్ని నేర్చుకుంటారు, they live by the word, ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తారు, and they even leave the world by the word of God. అదే వాక్యాన్ని అనుసరించి ఈ లోకాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటారు. Those who live like strangers and pilgrims. ఎవరైతే యాత్రికులు పరదేశం వలె జీవిస్తారో, I don't want anything more. దానికంటే మించి నాకేం అవసరం లేదు. The Lord loves me. నా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు, He will provide food and raiment. ఆయన నాకు అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు. This is enough for my contentment. నా యొక్క సంతృప్తికి ఇది చాలు. And coupled with this contentment, if I have a godly life, great gain for now and forevermore. మరి అలాంటి సంతృప్తి కలిగి దైవభక్తితో నేను జీవించినట్లయితే దానికంటే మించి నాకు ఏది అవసరం లేదు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాను. हमारे प्रेमी स्वर्गीय पिता, మా ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, आपके दिए हुए वचन के लिए बहुत ही आभारी हैं. మీరు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి హృదయమాన వందనాలు చెల్లిస్తున్నాము. और विशेष करके आज हम उनके लिए प्रार्थना करते हैं जो अभी भी अपने लज्जा के कामों में घमंड करते हैं. మరి ఇంకను ప్రత్యేకంగా ఎవరెవరైతే వారి అంధకార క్రియలలో విషయంలో మరి ఇంకను అతిశయపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. प्रभु यीशु मसीह उनसे कितना प्रेम किया. ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించినాడు. आज प्रभु यीशु मसीह को अपने हृदय में एक सच्चा मित्र के समान को अंगीकार कर ఈ सके. దినమే ప్రభువు యేసుక్రీస్తు అని ఒక నిజమైన స్నేహితుడిగా వారి యొక్క హృదయాల్లో వారు అంగీకరించుదురు గాక. ప్రేమ కలిగిన తండ్రి, सैंक्टिफिकेशन के विषय में निर्लक्ष्य होने के कारण हमें से बहुत सारे परफेक्शन की ओर बढ़ नहीं सक रहे. పరిశుద్ధపరచబడే విషయంలో అనేక మంది మేము నిర్లక్ష్యంగా ఉండే కారణాన్ని బట్టి అనేకులను మేము సంపూర్ణం కాలేకపోతున్నాము. प्रार्थना करते आप अपने वचनों के द्वारा हमें सिखाते जाएं. మరి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం, నీ వాక్యం ద్వారా మాకు నేర్పించుము. वचन के लिए अधिक भूख और प्यास हमारे मन में दे. వాక్యం కొరకైన ప్రత్యేకమైన ఆకలితప్పుడు మాకు అనుగ్రహించుము. केवल वचन के सुनने वाले नहीं, लेकिन वचन के साथ चलने वाले हमको बनाइए. కేవలం వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండక
వాక్యాన్ని విని వాక్యం ప్రకారం నడుచుకునే వారిగా మమ్మల్ని చేయము. वचनों के द्वारा जयवंत जीवन बिताना हमें सिखाइए। మరి వాక్యం ద్వారా విజయవంతమైన జీవితాన్ని జీవించడం మాకు నేర్పించము. प्रभु जी हर बात में आपकी इच्छा सर्वोपरि हो सके। ప్రభువా ప్రతి విషయంలో నీ వాక్యమే మాకు ఉత్తమమైనదిగా ఉండను గాక. धन्यवाद देते हैं हमारी प्रिय बहन जयमा के लिए। మరి మా ప్రియ సోదరి జయమ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. प्रभु जी उन्हीं के द्वारा हमने इस विचार को समझा। మరి ఆమె ద్వారానే ఈ యొక్క తలంపును మేము గ్రహించినాము. जो लोग प्रतिज्ञाओं को पाने के बाद भी उसकी पूर्ति को नहीं देख सकते, ఎవరైతే వాగ్దానాన్ని పొందుకొని కూడా దాని నెరవేర్పును చూడకుండా ఉంటారో वे सच्चे यात्री और परदेशी हैं। వారు నిజమైన యాత్రికులు పరదేశంగా ఉంటున్నారు. वो आने वाले नगर की बाट जोड़े हैं। వారు రాబోతున్న నగర పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. पृथ्वी में उनका कोई घर नहीं है। ఈ లోకమందు వారికి ఎటువంటి ఇల్లు అనేది లేదు. या परदेशी के समान जो कुछ प्रभु देता है उसमें वो संतृप्त है। మరి పరదేశులు మరి దేవుడు ఏదైతే అనుగ్రహిస్తారో దాంట్లో వారు సంతృప్తి కలిగి ఉంటున్నారు. परदेशियों से प्रभु बड़ा प्रेम करता है, పరదేశంలో దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. उनके लिए सब कुछ प्रबंध करता है। వారి కొరకు సమస్తాన్ని ఆయన మరి సదుపాయం చేస్తూ ఉంటున్నాడు. स्वयं हमारा प्रभु हमारे साथ तंबुओं में निवास करता हुआ हमारा सहकर्मी बन जाता है। మరి స్వయంగా మరి మాతో పాటు మా యొక్క దేవుడు ఆ గుడారాన్ని నివసిస్తూ మాకు మరి తన సహవాసాన్ని ఇస్తాడు. प्रभु जी ऐसे लोग जो सच्चे यात्री और परदेशी के समान जीते हैं उनके विषय में आपने कहा मैं उनका परमेश्वर कहलाने से बिल्कुल नहीं रह जाता। అలాంటి వారు నిజమైన పరదేశీ యాత్రికులుగా ఉంటున్నారు. వారి విషయంలో నేను ఏమాత్రం సిగ్గుపడనని మీకు చెప్తూ వచ్చినాను. विशेष करके प्रभु जी हम बहन लिडिया, बहन ब्यूरा, बहन एफसी और इमानुएल के लिए प्रार्थना करते हैं। మరి ప్రాముఖ్యంగా ప్రభా మరి ఆ యొక్క పిల్లలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. वे इस बात को अपने हृदय में गांठ बांध कर रख लें, ఈ యొక్క మాటలను వారి హృదయాల్లో ముద్రించుకుంటూ గాక. उनका भरोसा आप में सदैव बना रहे। వారి యొక్క విశ్వాసం మీ యందు ఎల్లప్పుడూ ఉండను గాక. कभी यदि उनके मन में ये विचार आया कि प्रभु ने प्रतिज्ञा देकर भी क्यों पूरा नहीं వారి किया, హృదయంలో మరి ఎప్పుడైనాను మరి దేవుడు వాగ్దానం ఇచ్చి కూడా ఎందుకు నెరవేర్చలేదని తలంపునాను వచ్చినట్లయితే प्रभु की आवाज को सुन सके। మరి దేవుని యొక్క స్వరాన్ని వారు విందురు గాక. वे ही सच्चे यात्री और परदेशी हैं। వారు కూడా నిజమైన యాత్రికులు పరదేశులు. प्रभु भी उनके लिए एक अच्छा तैयार कर रहा है। మరి ఓ ప్రభు వారి కొరకు మంచి సదుపాయం చేసే దేవుడు उनका उनसे प्रेम करता है। వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. इस रीति से आप उनको तसल्ली और सांत्वना ఈ दें। రీతిగా వారికి ఆదరణ అనుగ్రహించమని కోరుకుంటున్నాను. उनके परिवारजनों को भी संभालिए, వారి కుటుంబస్తులు కూడా మీరు కాపాడుము. उनके बाल बच्चों को भी संभालिए। వారి పిల్లలను కూడా మీరు భద్రపరచుము. मृत्यु के समय भी प्रभु जी बहन अपने बच्चों को और कलीसिया को एक सुंदर पाठ सिखा कर गई है। మరి మరి ఆత్మ మరణ సమయంలో కూడా సహోదరి మరి కుటుంబానికి సంఘానికి మంచి పాఠాన్ని నేర్పించి వెళ్తున్నది. धन्यवाद देते हैं कलीसिया के जितने भाई और बहन यहाँ पर आए हैं। మరి సంఘస్థులు ఎంతమంది అయితే వచ్చినారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. तो बहुत थोड़ा समय बाकी रह गया है। ప్రభా ఇంకా కొద్ది సమయం మిగిలినది. हमारे लापरवाही को क्षमा करें। మా యొక్క నిర్లక్ష్యాన్ని క్షమించుము. स्वर्ग की ओर ताकते हुए आपके आगमन की बाट हो सके। పరలోకాన్ని చూస్తూ నీ యొక్క రాకడ కొరకై సిద్ధపరచబడుదుము గాక. बाकी की सेवकाई में आप अपने दास भाई आशीर्वाद की मदद करें। మిగిలిన సేవలో నీ యొక్క దాసుడు మరి ఆశీర్వాదం గారికి సహాయపడుము. इस विनती और प्रार्थना को धन्यवाद के साथ हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में मांगते हैं। వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనను మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడుకుంటారు. ఆ సమయంలో మరి ఎవరైనా చూడని వారు చాలా త్వరగా చూసి వెళ్ళాలి. ఇక్కడ ఏడుస్తూ మరి ఆటంకం కలగ చేయదు. టైం లేదు మనం. अभी कोई कृपा करके वो लोग आकर देख सकता है। याद रखिए और कृपा करके समय तो हुआ है, ये ध्यान रखते हुए ज़्यादा समय मत लीजिए। जल्दी एक बार लास्ट देख कर तुरंत जो है दूसरा की जगह समय दीजिए। इस समय में हम गीत गाएंगे। नंबर 501 हिंदी 500 बहन लोग आ गए। बहन लोग तुरंत जल्दी Sham
करते
जिसने हमसे प्रेम किया है उत्तम आशा भी है। जिसने हमसे प्रेम किया है उत्तम आशा भी है। अनंत शांत आनंद से तेरे बिलखती है। अनंत शांति आनंद से तेरे बिलखती है। हमारी महिमा की आशा राकेश रूबेन मोबाइल करता है